రైట్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోటా అంశం కాకారేపుతోంది. స్థానిక పోర్లో 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని వాదించనుంది. హైకోర్టు తీర్పు కాపీ సోమవారంలోగా అందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది రాకపోయినా మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. రైట్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోటా అంశం కాకారేపుతోంది. స్థానిక పోరులో 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని వాదించనుంది. హైకోర్టు తీర్పు కాపీ సోమవారంలోగా అందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది రాకపోయినా మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.